హాయ్ ఫ్రెండ్స్, మన మీద రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10వ తారీఖు 1వ నెల 2025 10th January 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బైక్ అని ప్రెస్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మన టాపిక్ అయితే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:45 వరకు ఈ కృత్తికా నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ కృత్తికా నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పిచ్చుకవన్నె గౌడ అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే పెంగల మీద గెలుస్తుంది. ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. ఈ కృత్తికా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:45 వరకే జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ కృత్తికా నక్షత్రం తర్వాత అంటే మధ్యాహ్నం 1:45 తర్వాత ప్లస్ ఈరోజు మొత్తం పగలు మొత్తం ప్లస్ ఈరోజు నైట్ మొత్తం కూడా రోహిణి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ రోహిణి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమల అనేది ఎర్ర మైలా మీద, నల్ల మైలా మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, డాగ మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత పింగలి అనేది డాగ మీద, ఎర్ర గౌడు మీద, కోడి మీద, ఈ మూడింటి మీద పింగలి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 1:45 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం అంటే మధ్యాహ్నం తర్వాత మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా జరుగుతుంది అనమాట. ఇక దాని తర్వాత సంక్రాంతి అంటే ఇక ఎల్లుండి నుంచి 12వ తారీఖు నుంచి 12, 13, 14, 15 ఈ 4 రోజులు మన యూట్యూబ్లో అయితే ఈ 4 వీడియోలు రావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోలు యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయడం జరగదు. ఇది అనేది ఫోటోలతో సహా మొత్తం క్లియర్గా ఈ 4 వీడియోలు కూడా పర్సనల్గా పేమెంట్ చేసిన వాళ్ళ వరకే పెడుతున్నాను అనమాట. ఈ వీడియోలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా దాని ఏకపందెం నడుస్తుందా లేదంటే ఎప్పుడు ఏది నడుస్తుంది ఏంటి అనేది చిన్న విషయాలు కూడా నేను క్లియర్గా వీడియోలు చేసి ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళకి పెడుతున్నాను. ఎవరికైతే మన వీడియోలు కావాలో మన కాంటాక్ట్ నెంబర్లు 2 ఇచ్చాను స్క్రీన్ మీద. దాంతోపాటు మన వాట్సాప్ నెంబర్లు ఇవి 500 అనమాట. ఈ 4 వీడియోలు కలిపి 4 రోజులకి కలిపేసి 500. కాబట్టి మన వీడియోలు ఎవరికైనా కావాలి అంటే మనతో పర్సనల్గా మాట్లాడినా లేదంటే మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మన నెంబర్లకి ఫోన్పే 2 ఉంది, గూగుల్ పే 2 నెంబర్లు ఉన్నాయి. పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మీకు వీడియోలు అనేవి మీ 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాల్లో మీకు వీడియోలు వచ్చేస్తాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట సంక్రాంతి కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి కొంచెం జస్ట్ ఒక నిమిషం మాట్లాడుకుందాం. అదేంటంటే సంక్రాంతి కలర్ అప్డేట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టట్లేదు, ఎందుకంటే పేమెంట్ వీడియోలు పెట్టాం కాబట్టి. పేమెంట్ వీడియోలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా మన ఛానలే కాదు అసలు ఆ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా నీట్గా అసలు ఇంకో వ్యక్తిని అడగాలి, ఈ రంగు ఏమవుతుంది, ఈ రంగుని ఇప్పుడు వేసుకోవచ్చా లేదా, ఏ రంగుని ఏ టైంలో వేసుకోవాలా, దేని మీద వేసుకోవాలా అని చెప్పేసి అడిగే సిచ్యువేషన్ ఉండదన్నమాట. అంత నీట్గా ఉంటాయి. ఫస్ట్ వాటి యొక్క నక్షత్రాల్లో గెలిచే రంగుల యొక్క ఫోటోలు, ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు. తర్వాత జాముల్లో 1-2 ఫోటోలు కాదు, మినిమం 12 నుంచి 15 ఫోటోలు సెట్ చేసి అవతల ఓడిపోయే రంగులు 15 ఫోటోలు సెట్ చేసి నీట్గా పెట్టడం జరిగింది. గెలిచే రంగులు 15 ఫోటోలు సెట్ చేసాం, తర్వాత ఓడిపోయే రంగులు కూడా 15 ఫోటోలు. ఇలా ఈ విధంగా సెట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి, మన ఛానల్ పే చేసి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేవి ఎంత నీట్గా చేశామన్నమాట. నాకు మన వీడియోలు తీసుకున్న చాలామంది ఫోన్ చేశారు, అన్న ఇంత నీట్గా అయితే ఇంతవరకే నేను ఇంతవరకు మన ఛానల్ని 6 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను, చాలా అంటే చాలా నీట్గా అండ్ అసలు ఎవరినన్నా అడగాలి, ఇంత చిన్న డౌట్ ఉంది అనే సిచ్యువేషన్ లేకుండా చేశారన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నాకు పర్సనల్గా ఫోన్ చేసి చాలామంది చెప్పారు. నేను వాళ్ళందరికీ కూడా నేనైతే పర్సనల్గా చెప్పాను థ్యాంక్స్ అని చెప్పేసి. అలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎవరైనా సరే కొంచెం ముందు తీసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్లో 1-2 రోజులు ఉండగా తీసుకోవడానికి ట్రై చేశారంటే ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగలేము. ప్లస్ మీ దగ్గర ఏమైనా కోళ్ళు ఉంటే పెట్టినా కూడా
జల్దీలో పెట్టేస్తాం అన్నమాట. తొందరలో పెట్టేది వచ్చింది. లేదు మీ దగ్గర ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, నాకు ఈ కోళ్ళ గురించి చెప్పండి అంటే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం అన్నమాట. ఇప్పుడు టైం ఉంది కాబట్టి అది ఒకటి గమనించి పేమెంట్ చేసే వాళ్ళు ప్లస్ కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ అయితే నేను స్టార్టింగ్లో ఇచ్చాను, కంపల్సరీ మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి డ్యాగులు లేదంటే పసిమిగల కోడి రసంగులు కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉండాలా. మళ్ళీ ఎక్కడ గౌడు పీక అంటే ఎదర బోర ఉంటుంది కదా, ఆ బోర మీద ఎక్కడ గౌడు పీక ఉండకూడదు. అలాంటి కోడి డ్యాగలు, కోడి రసంగులు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచారు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, అన్ని రకాల కాళ్ళు నలుపున్న కాకిడాగలు, పచ్చకాకులు, వాటితో పాటు నల్లబొట్ల సేతువాలు, అన్ని రకాల సేతువాలు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మీరు దెబ్బలాట పెట్టుకోవాలంటే కాకి చూపుని మాత్రం పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపున కోడి రసంగులనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కాకి నెమ్మలు లేదంటే పశ్చిమగల కాకులు, కాకి నెమ్మలకైనా పశ్చిమగల కాకులకైనా లైట్గా చిట్టెక్కల్లో తోకలో తెలుపు ఉండాలి. అలాంటివి అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కాకి నెమ్మలకు బాగా పశ్చిమగల కాకులకి మనం ముసుగు పెట్టుకోవచ్చు. వాటికి చిట్టెక్కల్లో తోకల్లో తెలుపు ఉండాలి. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు, ఎక్కువ తెలుపు ఉండకూడదు అనమాట, లైట్గా ఉండాలి. అలాంటి రంగులు అనేవి ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు చెప్పి ఇక్కడ కోడి నల్ల కక్కెరలు, బాగా బ్లాక్ అనమాట. నల్ల కక్కెర అంటే మళ్ళీ కోడి కక్కెరలను పెట్టారు, కోడి కక్కెరలు కాదు నల్ల కక్కెర. దాని తర్వాత కోడి నెమలి, నల్లకట్టు అబ్బరాసు, కోడి కాకి, నెమలి అబ్బరాసు, పచ్చకాకి నెమళ్ళు, కట్టు కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగుల్ని చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. ఒకటికి 2 సార్లు చెప్తాను, మళ్ళీ ముసుగు పెట్టుకునే రంగులు కాదు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డ్యాగలు, ఎర్ర పొలాలు, మిరపపండు డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, డ్యాగ పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ నికాల్సైన కోడి పింగళాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. కోడి పింగళాలంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండిద్ది. మళ్ళీ కొంతమంది నెమల పింగళాలను పెడుతున్నారు. కోడి పింగళ ఇది నెమల పింగళ కదా, నెమల పింగళ అని చెప్తుంటే కోడి పింగళాకి వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నెమల పింగళాలను ఉపయోగించకూడదు. కోడి పింగళాలకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉండాలా. అలాంటి కోడి పింగళాలే ఇక్కడ ముసుగు ఉపయోగపడతాయి. వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ బూడిద రంగు మైలాలకు కూడా కుసి తెలుపు ఉండాలి. కుసి కానీ లేదంటే బొంగ కానీ తెలుపు ఉంటే ఎక్సలెంట్గా పనిచేసింది. నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఇలాంటివి ఈ అన్నింటికి కూడా బొంగ కానీ కుసి కానీ తెలుపు ఉంటే వన్ సైడ్గా పందెం చేస్తాయి. ఎప్పుడు చూపులు పెట్టుకున్నప్పుడు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చేస్తే ఏంటో పందెం. చూడండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులన్నిటికీ కూడా మనం బొంగ తెలుపు ఉండకూడదు, కుసి తెలుపు ఉండకూడదు. అలాంటి రంగులు ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, మిరపపండు డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసు, వీటన్నిటి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ కోడి చూపు ఉంటే రివర్స్ అయిపోద్ది. కోడి చూపు లేని వాటిని మాత్రమే టార్గెట్ చేయండి ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు.
1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కాకిడాగలు. కాకిడాగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ బొంగ నలుపు, కుసి నలుపు, అంతా ఎక్కడ చూసినా నలుపు ఉండాలి. అలాంటి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. మ్యాక్సిమం మనం అక్కడ ముసుక్కు పెట్టుకోవాలంటే దెబ్బలాట కాకిడాగలకు కోడి చూపు లేని కాకిడాగలను కనుక పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డాగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైరాలు, కోడి అబ్బరాసులు, నెమల కెక్కర్లు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు అనేది మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి నెమల పింగళాలు. నెమల పింగళాలకి కోడి చూపు ఉండకూడదు. ఎక్కువ పైన లైట్గా ఎర్రపసి ఉండొచ్చు కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెరుపు, కుసి తెరుపు ఉండకూడదు. అలాంటి కోడి పింగళాలను కానీ మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకున్నట్లయితే చాలా చాలా బాగా పనిచేస్తాయి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, డాగ పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి కోడి కాకులు, గట్టి కాకులు, కోడి మైలాలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి రసంగులు. ఇక్కడ కోడి రసంగులు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి రసంగులను కనుక ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మిరపపండు డాగలు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగులన్నీ కూడా చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి కట్టు కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పసిమగల కాకులు, కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, అన్ని రకాల కాకి చూపు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతుంది. కనుక కాకి చూపును ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కాకి నెమల్లో. ఇక్కడ శుద్ధమైన కాకి నెమలు అనేది మెయిన్ అన్ని రంగుల మీద గెలుస్తుంది. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కాకి నెమలు కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చెప్పటికి బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు కదా పక్కనే, ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల డాగలను, శుద్ధ డాగలను, పోలాలు అన్ని రకాల పోలాలను కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కోడి మైలాలు.
కోడి మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి మైలాలను ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపులకి మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమకాల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.